మరోవైపు జయభారత్ పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గంలో విస్తృతంగా సాగిస్తున్నారు. పలుచోట్ల పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. లక్ష్మీనారాయణకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపుతున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. వృత్తిలో నిబద్ధతతో పనిచేసి సకల హంగులను వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అందుకు ఆశీర్వదించాలని ఆయన కోరారు. బహుజన సామాజిక వాదం, తెలంగాణ వాదం ఒకటేనని నమ్మి కేసీఆర్ నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగిందన్నారు. నాగర్ కర్నూలు ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తి నినదిస్తానని అన్నారు. రాష్ట్రం ఒక పాఠ్యాంశంగా మారిందంటే రేపు మీరు నన్ను ఎంపీ అభ్యర్థి గెలిపిస్తే ప్రతిరోజు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మారుమోగుతుందని మాత్రం నేను నీకు చెప్పగలను మిత్రులారా. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నా అభిలాష్ మా ఇంటికి వచ్చాడు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినటువంటి వారు ఇటీవలనే బీఆర్ఎస్లో చేరి మన నాగర్ కర్నూలు పార్లమెంటరీ అభ్యర్థిగా మన పార్టీ నుంచి బరిలో నిల్చున్నటువంటి మన అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు వనపర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మన నాయకులను, కార్యకర్తలను, మన శ్రేణుల్ని కలుసుకోవడం కోసం మొదటిసారిగా అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా నా తరఫున, మన పార్టీ తరఫున, మీ అందరి తరఫున వేదిక